రైతుల్ని ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు. గుంటూరు జిల్లాలో వస్తున్న మీకోసం పాదయాత్ర కొనసాగిస్తున్నారు. నాగార్జున సాగర్లో నీరున్నా సాగు తాగునీరు అందలేక పోతున్నారని మండిపడ్డారు. వ్యవసాయ ఖర్చులు భారీగా పెరిగి సాగు గిట్టుబాటు కావడం లేదని చంద్రబాబు ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం అధికారంలోకి వస్తే రైతులను పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. అందరూ ఇబ్బందుల్లో ఉన్నారు తల్లి. రైతులు ఉన్నారు. ఒకప్పుడు మీరు చూస్తే 425 రూపాయలు బీజేపీ బస్తా, ఇప్పుడు 1280 రూపాయలు. 250 రూపాయలు పొటాష్ బస్తా 250 రూపాయలు. ఈరోజు చూస్తే అదే 850 రూపాయలు. వ్యవసాయ ఖర్చులు బాగా పెరిగాయి. ఈ ప్రభుత్వం ఎంత బాధ్యత రాహిత్యంటే ఈరోజు మీరు రిజర్వాయర్ల నీళ్లున్నాయి. 490 అడుగులు నాగార్జున సాగర్ నీళ్లుంటే మీకు నీళ్లు ఇవ్వడమే కాదు, పోలీసుల్ని రెవెన్యూని ఎమ్మెల్యేలు పెట్టి చివరి భూములకు ఆ రోజున నీళ్ళు అందించాం. ఈరోజు ఈ ప్రభుత్వం 515 అడుగులు నీళ్లున్నాయి, రిజర్వాయర్ల నీళ్లున్నాయి. ఈ ముఖ్యమంత్రి చేతగాని తరం పలికమాలిన ముఖ్యమంత్రి నీళ్లు మాత్రం ఇవ్వడం లేదు. నేను మొన్న ఒక మహాధర్నా పెట్టుకోవాలంటే ఆ రోజు వర్షం పడి వాయిదా పడ్డది. మళ్ళీ కనీసం ఒక తల్లి భగవంతుడు నీళ్ళు ఇచ్చారు వర్షం ద్వారా. ఈ కాంగ్రెస్ ద్వారా కాదు ఇప్పటికి వెళ్ళిపోయేది. ఒక్క నీళ్ళు ఇవ్వలేదు. ఒక్క తగన్నా ఇస్తే మొక్కజొన్న పంట వస్తుంది. నేను మీ తరపున ఉండే ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా, తక్షణమే నీళ్ళు ఇవ్వాలి. మంచినీళ్ళు కూడా లేవు తాగడానికి.